రేషన్ షాప్ల ముందు పెద్ద పెద్ద లైన్లు కడుతున్నారట జనాలు. ఎంత ఎండ కొట్టినా గంటల కొద్ది లైన్లలో నిలబడి ఉంటున్నారట. ఆహా, సన్న బియ్యం అనే వరకు ఇన్ని రోజులు బియ్యం తీసుకున్న వాళ్ళు కూడా రేషన్ షాప్లకు వస్తున్నారు. అందుకే అంత రద్దు అవుతున్నట్టున్నది అనుకుంటున్నారా? కానీ అస్సలు ముచ్చటది కాదట. ఏంటిదో మీరే చూడండి. సన్న బియ్యానికి ఆశ పడితే ఉన్న బియ్యం రాకుండా అవుతున్నదట. ఊర్ల పొంటి బియ్యం ఇచ్చే ముందు కార్డు నంబరు కట్కలొత్తి కండ్లను చూసి గుర్తుపట్టే మిషన్లు ఉంటాయి కదా, హాగో అవిట్లనే తక్లీబయిందట. సిగ్నల్ లేకనో లేకపోతే స్విచ్లు పనిచేయకనో తెలియదు కానీ సర్వర్లు పనిచేస్తలేవట. సన్న బియ్యం ఇస్తే పట్టుకొని పోయి వండుకొని తిందామని వచ్చినోళ్ళు దేవుని దర్శనానికి పొడుగుత లైన్లు కట్టినట్టు కిలోమీటర్ల కొద్దున్నారట జనాలు. ఈగొస్తాయి ఆగొస్తాయి అని ఎదురు చూస్తే ఆ వచ్చుడు లేదు సచ్చుడు లేదు. సర్వర్లు బాగు చేసి చక్కగా పని చేసేటట్టు చేసేటోళ్ళు లేరట. అందుకే రేషన్ షాప్ల ముందు జనాలు గుమిగూడి బియ్యం ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నారట. సర్కార్ కూడా సన్న బియ్యం ముచ్చట మీద సపోర్ట్ చేస్తలేదట. అయితే కొంతమంది కాంగ్రెస్ సర్కార్ కావాలనే బియ్యం రాకుంటే సర్వర్లు సతాయించేటట్టు చేస్తున్నారని అంటుర్రు. మరి లేకుంటే సన్న బియ్యం కోసం వచ్చిన జనాన్ని ఎండలలో ఎందుకు నిలబెడుతున్నది అని కూడా అంటుర్రు. ఎవరేం చేస్తున్నారో ఎందుకు ఆ సర్వర్లు సపోర్ట్ చేస్తలేవో నాకు తెలియదు కానీ పబ్లిక్ మాత్రం బియ్యం కోసం పడిగాపులుగా వస్తున్నారట రేషన్ షాప్ల ముందు.